రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి. గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో బాగా నిరాశ నిస్పృహతో ఉన్నట్టు పరిస్థితుంది. గత ప్రభుత్వం పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించుకోకపోవడం వలన పెన్షనర్స్ అందరూ కూడా గత ఎన్నికల్లో ఆ ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఎన్నో ఆశలతో ఆహ్వానించినటువంటి కొత్త ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అధికారంలోకి రాకముందు తమ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. మేనిఫెస్టోలో టీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా టీఏలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ టీఏలు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో పనికి రాకుండా ఉన్నట్లు హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందరి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు కూడా అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘంగా ప్రత్యేకంగా మేము ఏమీ కోరట్లేదు. వారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హామీలు ఏవైతే ఉన్నాయో ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల కాలం పూర్తయినా కానీ సరే ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేని కారణంగా రేపు జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గంలో రాబోయే కాలంలో రాష్ట్ర సంఘం తరఫున తీసుకున్న కార్యాచరణ ప్రణాళికను రేపు రూపొందించుకోవడం హైదరాబాద్లో స్మరణ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో రాష్ట్ర సంఘం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఐక్యంగా ఒక పక్క రాష్ట్ర సంఘం తరఫున ప్రయత్నం చేస్తున్నాయి, ఇంకో పక్క రాష్ట్ర జేఏసీతో కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధం అవుతున్నాం. ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉపయోగం లేని నిరుపయోగంగా ఉన్నటువంటి హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో నగదు రహిత వైద్య కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో పెన్షనర్ వెళ్ళాడంటే ఆ కార్డు చూపెట్టాడంటే ఎలా చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పెన్షనర్ 10 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఆ 10 లక్షల రూపాయల్లో గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుంది. అది కూడా 2 లక్షల రూపాయలు కూడా కోతపెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో రోగాల బారిన పడి పిట్టలాగా రాలిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందుకోసమే మా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతుందో నగదు రహిత వైద్యం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్నటువంటి టీఆర్సీ ఏదైతుందో 23 జూలై నుంచి అమలు చేయాలని, అదేవిధంగా 5 డిఏలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉంటే 5 డిఏలు అవుతుందో వెంటనే ప్రకటించాలని, లేనట్లయితే రేపు జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశంలో తీసుకునే పోరాట కార్యక్రమం ఉద్యమానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సింది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం.